హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సిరి. సో ఈ రోజు అయితే మనం మేక్ మై కాటేజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన వుడెన్ హౌస్ కి అయితే వచ్చేసాము. పర్యావరణ అనుకూలమైన చెక్క గృహాలు, తరచుగా నిష్క్రియ సౌర తాపన, అధిక పనితీరు గల ఇన్సులేషన్ మరియు శక్తిని ఆదా చేసే కిటికీలు వంటి శక్తి సమర్థవంతమైన డిజైన్లను కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు తాపన మరియు శీతలీకరణకు అవసరమైన శక్తిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఇంటి మొత్తం శక్తి వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అదనంగా అనేక పర్యావరణ అనుకూలమైన చెక్క గృహాలు సౌర ఫలకాలు, భూ ఉష్ణ తాపన లేదా పవన శక్తి వంటి ఆధునిక పునరుత్పాదక శక్తి వ్యవస్థలతో అమర్చబడి ఉంటాయి. ఇవి పునరుత్పాదక వనరులపై కనీస ఆధారపడకుండా పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. ఇటుక, కాంక్రీటు లేదా రాతి గృహాలతో పోలిస్తే భారతదేశంలో చెక్క గృహాలు చాలా అసాధారణమైన దృశ్యం. కానీ అవి శతాబ్దాలుగా, ముఖ్యంగా సమృద్ధిగా అడవులు ఉన్న ప్రాంతాలలో దేశ నిర్మాణంలో భాగంగా ఉన్నాయి. అయితే ఇటీవలి సంవత్సరాలలో స్థిరమైన పర్యావరణ అనుకూల జీవనం వైపు పెద్ద ఉద్యమంలో భాగంగా నిర్మాణంలో కలప వాడకంలో పునరుజ్జీవం ఉంది. వుడ్ ఒక పునరుత్పాదక వనరు మరియు స్థిరంగా మూలం అయినప్పుడు అది అత్యంత పర్యావరణ అనుకూలమైన నిర్మాణ సామాగ్రి కావచ్చు. భారతదేశం వంటి దేశంలో అటవీ నిర్మూలన ఆందోళన కలిగిస్తుంది. బాధ్యతాయుతంగా నిర్వహించబడే అడవుల నుండి కలపను ఉపయోగించడం చాలా కీలకం. సమకాలీన చెక్క గృహాలు పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువగా ఉన్నప్పటికీ ఆధునిక చెక్క గృహాలు సబర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలలో, అలాగే పర్యావరణ రిసార్టులలో మరియు పర్యావరణ స్పృహ ఉన్న పట్టణ నివాసులలో ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ గృహాలు తరచుగా సౌర ఫలకాలు, అలానే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మరియు సహజ వెంటిలేషన్ వంటి స్థిరమైన లక్షణాలను కలిగి ఉండేలా శక్తి సమర్థవంతంగా రూపొందించబడ్డాయి. సాంస్కృతిక మరియు సౌందర్య యాపిల్ చెక్క గృహాలు మోటైన సహజమైన ఆకర్షణను కలిగి ఉంటాయి. ఇవి భారతదేశంలో విభిన్న గ్రామీణ ప్రకృతి దృశ్యాలలో ప్రత్యేకంగా విలువైనవి. స్థానిక హస్తకళ, చెక్క చెక్కడం మరియు ఇతర శిల్పకళా లక్షణాలతో కూడిన డిజైన్లతో కలప వాడకం తరచుగా ఇంటిని పర్యావరణానికి అనుసంధానిస్తుంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో చెక్కకు నిర్మాణ సామాగ్రిగా భావోద్వేగ మరియు సాంస్కృతిక సంబంధం ఉంది. ఇది నాస్టాల్జియా మరియు సమాజం మరియు వారసత్వం యొక్క భావాన్ని రేకెత్తిస్తుంది. ప్రత్యేకించి ఇప్పటికీ దేవాలయాలు, గృహాలు మరియు ప్రజా భవనాల కోసం చెక్కను ఉపయోగిస్తున్న ప్రాంతాలలో సవాళ్లు. లభ్యత మరియు ధర. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అధిక నాణ్యత, స్థిరమైన మూలం కలిగిన కలప ఎల్లప్పుడూ సులభంగా అందుబాటులో ఉండదు మరియు ధర కూడా అపరిమితంగా ఉంటుంది. అదనంగా చౌకైన కాంక్రీట్ ప్రత్యామ్నాయాల సమృద్ధి తరచుగా ఇటుక మరియు మోటార్ నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తుంది. భారతదేశంలోని చెక్క గృహాలు
చారిత్రాత్మకంగా నిర్దిష్ట ప్రాంతాలు మరియు సంప్రదాయాలతో ముడిపడి ఉన్నప్పటికీ స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల జీవనంపై విస్తృత ఆసక్తిలో భాగంగా పునరుద్ధరణను చూస్తున్నాయి. ఆధునిక నిర్మాణ పద్ధతులు మరియు సాంప్రదాయ హస్తకళ యొక్క సరైన సమతుల్యతతో చెక్క గృహాలు సాంప్రదాయ నిర్మాణ సామాగ్రికి ఆకర్షణీయమైన మరియు పర్యావరణ బాధ్యతాయుతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. వాతావరణ మార్పులను పరిష్కరించడంపై ప్రపంచం మరింత దృష్టి కేంద్రీకరిస్తున్నందున చెక్క గృహాలు భారతదేశ భవిష్యత్తు నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కొరకు మేక్ మై కాటేజ్ యాజమాన్యాన్ని సంప్రదించండి.